2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. 5 ఏళ్ల లోపు పిల్లల్లో గనక మొబైల్ చూసే అలవాటు ఉంటే తల్లిదండ్రులు కొన్ని విషయాలలో వీడేంటి సడన్‌గా ఇలా చేస్తున్నాడు అని ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు ఒకరితో చెప్పడమో లేదు అంటే వాళ్ళలో వాళ్ళు ఆలోచించుకోవడమో జరుగుతూ ఉంటుంది. మొబైల్ ప్రభావం వల్ల బిహేవియర్‌లో ఏదైనా మార్పులు కనిపించే అవకాశం ఉంటుందా? దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందన్న దానిపైన మనతో పాటు పీడియాట్రిషియన్ వాసిం అక్రమ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. హలో అండి, నమస్తే. 5 ఏళ్ల లోపు పిల్లలు ఎక్కువ ఆ ఏజ్ వాళ్ళకి మొబైల్ ఇస్తూ ఉంటారు పేరెంట్స్. ఏదైనా పని చేసుకోవాలంటే ఫోన్ ఇచ్చి కూర్చోబెడితే మన జోలికి రాడు, పని అవుతుంది అని తల్లులు సర్వసాధారణంగా చేసేది అదే పని. ఈ మొబైల్ ఏదైతే చూస్తూ ఉంటారో వాటి వల్ల వాళ్ళ బిహేవియర్లో కానీ వాళ్ళ ఎమోషన్స్లో కానీ ఏదైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ప్రభావం పడుతుంది అంటారా? చాలా ఎక్కువగా పడుతుంది ప్రభావం. దీనికి ఫస్ట్ వాట్ పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్ ఇస్ 0 to 3 years లోపు 3 year 5 అనుకోండి, ఏజ్ పీరియడ్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. ఆల్మోస్ట్ 90% అయిపోతుంది 5 yearsకి. గ్రోత్ అయినా, న్యూరాన్ ఫార్మేషన్ అయినా ఇవన్నీ. సో ఇందులో భాగంగా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సోషల్ కమ్యూనికేషన్. అంటే ఒక మానవుడు ఇతర మానవులతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎమోషన్స్, కోపంని ఎలా అర్థం చేసుకోవాలి, సంతోషాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ రెసిప్రోకల్ బిహేవియర్. నేను కోపం చూపిస్తే మీరు ఫీల్ అవ్వడము, మీరు ఎమోషన్ని నేను ఫీల్ చేసుకోవడము, ఇది పరస్పర బిహేవియర్. సో ఇవన్నీ ఎర్లీ 3 yearsలో చాలా చాలా బాగా డెవలప్ అవుతాయి. మదర్ని చూసి బాబు స్మైల్ చేయడం 3 monthsలో, 5 months వరకు ఫ్యామిలీని అంతా ఐడెంటిఫై చేయడము, స్మెల్తో ఐడెంటిఫై చేయడము. సో ఇవన్నీ సోషల్ బిహేవియర్స్. సో ఈ స్క్రీన్స్ వల్ల ఏమవుతుందంటే వన్ సైడెడ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఈ సోషల్ ఇంటరాక్షన్ అనేది పిల్లల్లో తగ్గిపోతుంది. సో మెల్లమెల్లగా ఈ స్క్రీన్ అడిక్ట్స్ పిల్లలు ఏం చేస్తారంటే మీరు వాళ్ళని పిలిచినా పలకరు, వినపడదు వాళ్ళకి. వినపడదు అంటే చెవిలో ప్రాబ్లం అని కాదు, చాలామంది చెవుడు అనుకుంటారు వాస్తవానికి. కానీ వాళ్ళకు దే డోంట్ పే అటెన్షన్ బికాజ్ వాళ్ళకి ఆ సోషల్ కమ్యూనికేషన్ తెలీదు. ఒకరు పిలిస్తే పలకాలి, ఒకరు స్మైల్ ఇస్తే స్మైల్ చేయాలి, ఒకరితో ఆడుకోవాలి. సో ఇట్లాంటివన్నీ వాళ్ళకి తెలీదు. సిమిలర్గా ఎలా అని వాళ్ళకి గ్రూప్ ప్లే రాదు. వాళ్ళతోనే ఆడుకుంటారు. తన ఇంకో థర్డ్ క్యారెక్టర్ ఒకటి క్రియేట్ చేసుకొని వాళ్ళ లోకంలోనే వాళ్ళే ఆడుకుంటారు, ఇంకొకరితో మింగిల్ అవ్వలేరు. ఇది కూడా సోషల్ కమ్యూనికేషన్ ఉండదు. సో వాళ్ళు ఇంటర్నెట్లో, యూట్యూబ్లో చూసిందంతా చెప్తారే కానీ పేరెంట్స్తో బేసిక్ కమ్యూనికేషన్ మళ్ళీ ఉండదు. రైమ్స్ అన్నీ పాట పాడతారు, చూసిందంతా డైలాగులు చెప్పగలరు, కానీ అది కూడా మీరు అడిగినప్పుడు అని కాదు, వాళ్ళు కంటిన్యూగా అదే చెప్పుకుంటూ ఉంటారు, ఏదో వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ మీరు వెన్ ఇట్ కమ్స్ టు వాళ్ళు ఏదైనా కమ్యూనికేట్ చేయాలి, నాకు ఇది కావాలి అది కావాలి, మళ్ళీ అది కూడా ఉండదు. సో ఇవన్నీ బాగా డెడ్లీ సైన్స్, ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్ ఇన్ ఎ చైల్డ్ దట్ పేరెంట్స్ షుడ్ అబ్జర్వ్. ఇట్లాంటి పనులు ఏమైనా చేస్తున్నాడా అని. థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇరిటబిలిటీ. ఊరికొరికి ఇరిటేట్ అయిపోవడము, కోపం అయిపోవడము. సో ఏమవుతుందంటే ఈ రీసెర్చ్ ప్రకారం టూ మచ్ ఆఫ్ స్క్రోలింగ్ విల్ మేక్ యూ ఫీల్ ఇరిటబుల్ అంట. కంటిన్యూస్గా మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద బ్రెయిన్. పెద్దలకే అవుతుంది, అప్పుడప్పుడు ఇరిటేట్ అయిపోతారు. సో పిల్లల్లో ఇరిటబిలిటీ రావడం, కోపం రావడం, ఫోన్ లాగేసుకుంటే ఇంకా ఎక్కువ చేసేయడము, టెంపర్ ఇష్యూస్ రావడము. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ అవుతున్నాయి. బిహేవియరల్ ఇష్యూస్ పిల్లల్లో టెంపర్ ట్యాంట్రమ్స్ చేయడము, లేకపోతే కింద పడి ఏడవడము, కాళ్ళు కొట్టుకోవడం, ఇవన్నీ ఇంతకుముందు కూడా నార్మలే. బట్ ఈ స్క్రీన్స్ అడిక్షన్ వచ్చినప్పటి నుంచి ఇవి ఇంకా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. చాలా 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 పెరిగిపోయాయి. అండ్ టు ఏ పాయింట్ వేర్ వాళ్ళు డిపెండెంట్ అయిపోతున్నారు. ఇప్పుడు పేరెంట్స్ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి పిల్లలతో అంటే ఐప్యాడ్ లేనిదే వెళ్ళట్లే. వాడు ఐప్యాడ్ లేకుండా సైలెంట్గా ఉంటాడు, మమ్మల్ని సోషలైజ్ చేయనియాడు, మమ్మల్ని ఆ ఫంక్షన్ ఎంజాయ్ చేయనియాడు అని చెప్పి. సో ఎప్పుడైతే పేరెంట్స్కి ఈ పని చేయాల్సి వస్తుందో అదొక పెద్ద రెడ్ ఫ్లాగ్ ఆన్ దర్ పేరెంటింగ్. దట్ వాళ్ళకి ఆ ఐప్యాడ్ లేకపోతే వాళ్ళ పిల్లల్ని మేనేజ్ చేయలేకపోతున్నారు అనే ఫ్యాక్టర్ వాళ్ళకి ఇట్ షుడ్ హిట్ దెమ్ రియలీ హార్డ్ దట్ వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఇన్ అ రాంగ్ డైరెక్షన్ అని. వెన్ దే ఆర్ నీడింగ్ సంథింగ్ ఎక్సెప్ట్ మదర్ ఫాదర్ లేకుండా బాబుకి ఏదైతే స్క్రీన్ అవసరం పడుతుంది, వాడిని మేనేజ్ చేయాలి అని ఏ రోజైతే వాళ్ళు ఆ స్టేజ్కి పోతారో వాళ్ళు దే హ్యావ్ టు సీక్ సమ్ హెల్ప్, థెరపీ అనో లేకపోతే డాక్టర్స్ అడ్వైజో, దే హ్యావ్ టు టేక్ యాక్షన్. అంతే, తిరగాల్సిందే సెంటర్స్కి, ఖచ్చితంగా తిరగాల్సిందే. ఆ స్టేజ్కి వచ్చారు అని అంటే దే హ్యావ్ టు ఫాల్ ఇన్ లైన్.
లేకపోతే పోస్ట్ 5 ఇయర్స్ ఈ ఏదైతే సోషల్ స్కిల్స్ ఉంటాయో ఇంకా 5 ఇయర్స్ తర్వాత నేను చెప్పినట్టు 90% ఆఫ్ బ్రెయిన్ గ్రోత్ అయ్యాక ఇవన్నీ ఈ స్కిల్స్ నేర్చుకోవడం విల్ బికమ్ టఫ్. ఓకే. వాళ్ళకి అది ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఆ బిహేవియర్ అనేది. వాళ్ళకి ADHD రావడము, ఆటిజం రావడము, బిహేవియర్ డెవలప్ అవుతుంది అంటారా? ఇక్కడ నుంచే అవుతాయి. ఇంకా వాళ్ళకి బిహేవియరల్ ఇష్యూస్ రావడము, టెంపర్ ఇష్యూస్ రావడము, డెలింక్వెన్సీ రావడము, తప్పు చేయడము, హామ్ చేయడము, ఒకరిని కొట్టడము, బిహేవియర్ ఆడ్గా ఉండడము, తిట్టడము, ఇవన్నీ సోషల్లీ అబ్నార్మల్ బిహేవియర్స్ అన్నీ వస్తాయి. సో 5 ఇయర్స్ తర్వాత వెన్ దే స్టార్ట్ వెంచరింగ్ అవుట్ టు రిలేటివ్స్ హౌసెస్ ఆర్ బయటికి వెళ్ళడము, సో పేరెంట్స్కి భయం వేస్తుంది వీడిని తీసుకెళ్ళాలంటే వాడు ఏం చేస్తాడు, ఎవరిని ఏం కొడతాడో, ఎవరినేం తిడతాడో, మా అసలు పరువు ఏం అందరి పోతుందో, మధ్యలో ఏమంటారు? ఏమంటాడు. సో ఈ ఇంపాక్ట్ డెఫినెట్లీ అవుతుంది. సో అండర్ 5 పిల్లలు పేరెంట్స్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ టు లుక్ ఫర్ దీస్ ప్యాటర్న్స్. పేరెంట్స్ హెల్ప్ లేకుండా ఒక ఐప్యాడ్ మొబైల్ చేతిలో ఉంటే చాలు, మావాడు ఎక్కడున్నా సేఫ్గా ఆడుకుంటాడు అని కనుక మీరు ఆ భ్రమలో ఉంటే దాని నుంచి బయటపడండి. ఎందుకు అంటే మనుషుల్లో కలవడం రాదు వాళ్ళకి, అండ్ దాంతోపాటు వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడం మొదలు పెడుతూ ఉంటారని చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్తో మింగిల్ అవ్వలేరని చెప్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి ADHD, ఆటిజం లాంటి డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఇదే కనుక కంటిన్యూ అవుతూ ఉంటే 5 ఏళ్ల తర్వాత ఈ సోషల్ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అది రావడం కూడా చాలా కష్టంగా మారుతుందని చెప్తున్నారు. ప్రతి పేరెంట్ కూడా మీ ఇంట్లో 0 to 5 ఇయర్స్ పిల్లలు కనుక ఉంటే దయచేసి మొబైల్ని దూరం పెట్టే అవకాశం ఎంత ఉంటే అంత పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్. థ్యాంక్ యూ.